ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట వీడియో చూస్తున్న మీకు అందరికీ శుభాలు తెలుపుచున్నాను. ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని గద్దింపును గురించి మనమైతే ధ్యానిద్దాం. చాలా మంది ఈ రోజులలో దేవుడు అంటే భయం లేదు, దేవుని మాటకు వినరు, తల్లిదండ్రుల మాటకు వినరు. చివరికి పిల్లలు టీచర్స్, ఉపాధ్యాయులు చెప్పే మాటలు కూడా వినకుండా ఉన్నారు. సో పరిశుద్ధమైన బైబిల్ గురించి మానవాళి జీవితంలో గద్దింపు వలన అతను ఏమవుతాడు, గద్దింపు వలన అతనికి ఏమి కలుగుతుంది, గద్దింపుకు లోబడని వాని జీవితం ఏ విధంగా ఉంటుందో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే మనకు చాలా మాటలు మనం నేర్చుకోవచ్చు. మన జీవితంలో గద్దింపు అనేది ఎంత ప్రాముఖ్యమో విలువైనదో మనం తెలుసుకోగలమని మీతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని క్రైస్తవ విశ్వాసులారా, ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ ఈ మాటలు నేను నచ్చుతాయని భావిస్తున్నాను. మీ హృదయాన్ని బలపరుస్తాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ బిలీవర్స్కి ఈ వీడియోని షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోనికి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 32వ వచన భాగంలో మనము దేవుని మాటలు గద్దింపుల గురించి చూస్తే, శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. చూడండి దేవుని ప్రజలారా, గద్దింపును వినువాడు ఏమవుతాడంట, గద్దింపునకు వినువాడు వివేకి అగును అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించు. శిక్షను గద్దింపును తృణీకరించిన వాడు తన ప్రాణమును పోగొట్టుకున్నాను అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనకు సెలవిస్తుంది. సో గద్దింపును ఇక్కడ వినువానికి ఏమవుతుంది, వివేకం కలుగుతుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ మాటను మనం మొదటిగా తీసుకుంటే, రెండవ మాటగా ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనము, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. చూడండి, రెండవ మాటగా గద్దింపును లక్ష్యపెట్టువానికి ఏమొస్తుందంట, ఘనత వస్తుందంట. మొదటి మాటగా మనం గద్దింపును లక్ష్యపెట్టువానికి ఏమొస్తుంది, గద్దింపును వినినవానికి వివేకము వస్తుంది. అలాగే గద్దింపునకు లక్ష్యపెట్టువానికి ఘనత వస్తుంది అని, ఘనత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. ఇక్కడ శిక్షను గద్దింపును లక్ష్య పెట్టడానికి ఏమొస్తుంది, అవమానం వస్తుంది, దరిద్రుడు అవుతాడని సెలవిస్తుంది. అదే మొదటి మాటలో శిక్షను తృణీకరించిన వానికి ఏమొస్తుంది, తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. గద్దింపును లోబడిన వాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, అలాగే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మూడవ మాటగా గద్దింపు గురించి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే గద్దింపుల గురించి ఏం చెప్తుందో లేఖన భాగాలను చూద్దాం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగుడు. చూడండి దేవుని ప్రజలారా, మూడో మాటగా గద్దింపును మనము లోబడడం వలన, గద్దింపునకు వినడం వలన బుద్ధిమంతులు అవుతామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొదటగా గద్దింపును వినువాడు వివేకి అగును అని సెలవిస్తుంది. అలాగే గద్దింపునకు లక్ష్య పెట్టువాడు ఘనత నొందునని పరిశుద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడవ మాటగా గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగునని పరిశుద్ధమైన గ్రంథంలోని సామెతల గ్రంథం 15:5 వచన భాగాలలో మనం చూస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని గద్దింపుల గురించి 6వ అధ్యాయం 23వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 6:23 భాగంలో మనం చూసినట్లయితే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇక్కడ శిక్షార్థమైన గద్దింపు మనకు ఉండడం వలన జీవ మార్గంలో మనం ఉంటాం. దేవుని యొక్క ఉపదేశం మనకు వెలుగుగా ఉంటుంది. దేవుని యొక్క శిక్ష, ఆయన ఆజ్ఞ దీపముగా ఉండి మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఉపదేశంలో ఉంటే మన జీవితాలు వెలుగుతూ ఉంటాయి, మన దీపం ఆరిపోదు. ఇక్కడ శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ఇలాంటి శిక్షార్థమైన గద్దింపులు క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఉండాలి. ఈ కాలంలో గద్దింపుకు లోబడరు. చాలా మంది దేవుని గద్దింపు లేక గతించిపోతున్నారు. తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలను చూస్తున్నాం. ఈ విధంగా సొసైటీలో గద్దింపుకు లోబడక చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గమనించే మాట ఏమిటంటే, గద్దింపును వినువాడు వివేకి అగును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును, గద్దింపు శిక్షార్థమైన గద్దింపును స్వీకరించువాడు, ఇక్కడ ఏం చెప్తుంది, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గంలో ఉంటామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా మన జీవితాన్ని గద్దింపునకు లోబడి మనము బ్రతకాలి, జీవించాలి. అప్పుడే మన జీవితం ఒక విలువైనదిగా ఉంటుందని మీతో నేను
షేర్ చేసుకుంటున్నాను ఈ మాటలు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో గద్దింపుల గురించి, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ గద్దింపు అంటే లెక్కలేనివాడు, దానికి లోబడని వాడు ఏమవుతాడంట, త్రోవ తప్పును, జీవ మార్గం తొలగిపోతాడు. ఉపదేశం వాని హృదయంలో లేకుంటే, వాడు దాన్ని స్వీకరించుకుంటే, గద్దింపుకు లోబడకుంటే త్రోవ తప్పిపోతాడు, వాని జీవితం నాశనం చేసుకుంటాడు, నరకంలో వాని జీవితం వేసుకుంటాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గద్దింపునకు లోబడి జీవించాలి, అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అలాగే గద్దింపుని గురించి ఇంకా కొన్ని మనం పరిశుద్ధమైన లేఖనాల నుంచి క్లుప్తంగా తెలుసుకుంటాము. ఇప్పుడు గద్దింపును లోబడిన వాడు త్రోవ తప్పుతున్నాడు కదా. గద్దింపు కలగడం వలన మనకి ఏం కలుగుతుందో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచన భాగాన్ని మనం చూసినట్లయితే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ బెత్తమును గద్దింపును జ్ఞానం కలగచేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చునని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచన భాగంలో మనం చూస్తున్నాం. సో బెత్తము గద్దింపు వలన మనుషునికి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇది దేవుని గురించిన జ్ఞానం ఉంటే మనం ఎక్కడైనా బ్రతకగలం, జీవించగలం. లోక సంబంధమైన జ్ఞానం కాదు ఇది. బెత్తము గద్దింపు వలన మన జీవితానికి చక్కటి జ్ఞానం వస్తుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ గద్దింపు అనేది మానవాళి జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా నేను భావిస్తున్నాను. అలాగే ఇంకా 2 మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని గద్దింపును అసహించుకునే వాటిని ఏమంటుందో మనం తెలుసుకొని ఈ యొక్క మెసేజ్ ని ముగించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు. చూడండి, గద్దింపును మనం అసహించుకునే వాడిని ఏమంటుంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం, పశుప్రాయుడు అంటుంది. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు అంట. మనం గద్దింపును అసహించుకోవడం వలన మనం పశువులుగా ఎంచబడతాం, పశుప్రాయుడుగా ఎంచబడతామని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చివరిగా గద్దింపును ద్వేషించే వారు ఏమవుతారో తెలుసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచన భాగాన్ని గమనించినట్లయితే, మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణం నందురు. చూడండి, చివరగా గద్దింపును మనం ద్వేషించడం వలన ఏం కలుగుతుందంట, మన జీవితానికి మరణం కలుగుతుందని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచన భాగంలో మనం చూస్తున్నాం క్లియర్ గా. సో ప్రియ దేవుని ప్రజలారా, మీరందరూ గద్దింపునకు వెసకక దేవుని మార్గంలో నడవాలి, అప్పుడే మీరు మరణం నుంచి రక్షించబడతారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈ విధంగా గద్దింపును మీరు లక్ష్య పెట్టి జీవించాలని నేను కోరుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరొక అంశంతో మీ ముందుకి వస్తాను.